ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే పేరు, ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తెరిచినా ఒకటే హవా. కేవలం తమిళ రాజకీయాల్లోనే కాదు, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇప్పుడు మారుమోగుతున్న పేరు దళపతి విజయ్. తన రాజకీయ పార్టీ టీవీకేతో తమిళనాట సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ ఇప్పుడు అతిపెద్ద పార్టీగా జెండా ఎగురవేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంచలనం చూసి ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం జననాయకన్ టీం ఇచ్చిన స్పెషల్ విష్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ సక్సెస్ పై జననాయకన్ దర్శకులు, నిర్మాతలు అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేశారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి చరిత్ర సృష్టించిన మా జననాయకన్ కు అభినందనలు. ఇది ఒక విప్లవం, రాబోయే తరాలకు స్ఫూర్తి అంటూ ఆయనను కొనియాడారు. ఈ సినిమా టైటిల్ కార్డ్ విషయంలో అభిమానులు మేకర్స్ కు ఒక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. సినిమాలో పేరు పడేటప్పుడు దళపతి విజయ్ అని కాకుండా సీఎం దళపతి విజయ్ అని వేయాలని సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వాస్తవానికి జనవరిలోనే రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ పనుల జాప్యం వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా సిబిఎస్ రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. వాళ్ళు సినిమా చూసి రిపోర్ట్ ఇచ్చాక విడుదల తేదీపై క్లారిటీ రానుంది. మేకర్స్ మాత్రం ఈ నెలలోనే సినిమాను విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. చూసారుగా, రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఇక వెండి తెరపై తన ఆఖరి చిత్రంతో ఎలాంటి రికార్డులు తిరగరాస్తారో చూడాలి. రివైజింగ్ కమిటీ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే థియేటర్లలో జననాయకన్ సందడి మొదలవ్వడం ఖాయం. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.